హాయ్ అండి. చెప్పాను కదా! మేము లాస్ట్ వీక్ వైజాగ్ అయితే వచ్చాము. ప్రెజెంట్ అయితే వైజాగ్‌లోనే ఉన్నాము. చూసారు కదా! మా అత్తమ్మకి గార్డెన్ అంటే చాలా ఇష్టం అనమాట. చాలా ఎక్కువ గార్డెనింగ్ చేస్తారు. ఇంకా బీరకాయ పాదైతే వేశారనమాట. చక్కగా బీరకాయలు మంచిగా కాసాయి. సో, అవి కట్ చేయడానికని పైకొచ్చాము మేము. ఇంకా ప్రైజీ కూడా అక్కడున్న మొక్కలన్నిటితో బాగా తిరుగుతుంది. ఇంకా వాళ్ళ నానమ్మ బీరకాయలు కోస్తుంటే నేను కోస్తున్నానని చెప్తే, ఇంక మా అత్తయ్య దాన్ని ఎత్తుకొని దాంతో పాటు బీరకాయలు కోస్తున్నారనమాట. ఓన్లీ కూరగాయలే కాదు, ఇంకా మా అత్తయ్య చాలా ఫ్లవర్స్ ఉన్న మొక్కలు కూడా పెంచుతారు. గులాబీలు, కనకాంబరాలు, లిల్లీ అలా రకరకాల కలర్స్ ఉన్న గులాబీలైతే చాలా వరకు పెంచుతున్నారనమాట. అందులో రైనీ సీజన్ కాబట్టి ఇంక మా అత్తయ్య చాలా వరకు విత్తనాలేశారు. మెంతికూర, కొత్తిమీర, పాలకూర, చుక్కకూర, తోటకూర, బెండకాయ, దొండకాయ ఇలా అన్ని మొక్కలైతే వేశారనమాట. ఇంకా మా అత్తయ్య బిర్యానీ ఆకు కూడా ఇంట్లోనే పెంచుతున్నారు. అది పచ్చిగా ఉంటుంది బిర్యానీ ఆకు. కానీ అది వేయగానే మంచి స్మెల్ అయితే వస్తుంది. మా అత్తయ్య గార్డెను, ఇంకా మా అత్తయ్య వేసిన ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా నచ్చితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి,